వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వము వివక్ష చూపిస్తోంది అనేటువంటి ఆరోపణలు, ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా అంటే బుధవారం జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విషయం మరోసారి రుజువైందని కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు విరుచుకుపడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ 2 మెట్రో ప్రాజెక్టులు ఓకే చేసింది. ఒకటేమో వైజాగ్ సంబంధించి ఫేజ్ 1 సంబంధించి, రెండోదేమో అమరావతి విజయవాడ లింక్. ఈ 2 ప్రాజెక్టులకి ఓకే చేసినటువంటి కేంద్ర మంత్రివర్గము తెలంగాణ విషయాల్లో వచ్చేటప్పటికి అన్నిటి పక్కన పెట్టేసింది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ఒక్క ప్రాజెక్టుకు కూడా కనీసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో వివక్ష అనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ విషయాలు మాట్లాడడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ చలసాని నరేంద్ర గారు ఉన్నారు. నమస్తే నరేంద్ర గారు. తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపిస్తోంది అనేటువంటి ఆరోపణలకి, ప్రచారానికి మీరేం చెప్తారు సమాధానం? ఒక తెలంగాణనే కాదు, ఎక్కడైతే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు లేవో ఆ రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో పథకాలు మంజూరు చేయటంలో, నిధులు కేటాయించటంలో వివక్ష చూపుతుంది అనేటువంటి విమర్శలు తరచుగా వస్తున్నాయి. కేరళలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి పినరాయి విజయన్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించిపోయినా కూడా మేము విద్యా వైద్య రంగాల్లో చాలా బాగా చేసి అంతర్జాతీయ ఖ్యాతి పొందామని చెప్పుడు ఇచ్చారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, పశ్చిమ బెంగాల్లో నిన్నటి వరకు ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ, కేంద్రం దాదాపుగా కేంద్ర ప్రభుత్వ స్కీముల కింద ఇవ్వాల్సినటువంటి గ్రాంట్లను కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. వాటిని కూడా ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ప్రాజెక్టు కాదు, బియ్యం సేకరణ విషయంలో కానీ ఇతరత్ర కూడా వివక్ష చూపుతుందని ముఖ్యమంత్రి స్వయంగా అనేక సార్లు విమర్శలు చేయటం మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు తెలంగాణ నుంచి చాలా ప్రాజెక్టులకి ప్రతిపాదనలు వెళ్ళాయి. మూసి సుందరీకరణ అనుకోండి, త్రిపుల్ ప్రాజెక్ట్ అనుకోండి, లేదా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఫైనాన్షియల్ దీనికి సంబంధించి కూడా కావచ్చు. ఇంకా అనేక ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయి. మెట్రో 2nd ఫేజ్ విస్తరణ. ఎందుకు కేంద్రం వీటన్నిటికీ అసలు మద్దతు ఇవ్వటం లేదు? ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు? వీటన్నిటికి కూడా రాజకీయ కారణాలు తప్పే మరొక అంశం ఉండదు. ఇవాళ కూడా మిగతా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాదిరి కాకుండా రేవంత్ రెడ్డి తరచుగా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతర విషయం కానీ వెనపత్రాలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గత 2.5 ఏళ్లలో 71వ ఈ రోజు తెలంగాణ ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటూ అక్కడ కూడా తెలంగాణకి అన్ని రాష్ట్రాల ఐఏఎంలు ఇస్తున్నారు, తెలంగాణకి ఇవ్వలేదు, ఐఏఎంలు ఏర్పాటు చేయలేదు, ఇవ్వమని ప్రధానమంత్రికి నేరుగా నీతి ఆయోగ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే హైదరాబాద్ లో ఫేజ్ 1 ప్రారంభమైంది. అది ఎప్పుడో 2వ ఫేజ్ ఎప్పుడో చేపట్టవలసింది, కనీసం ఇప్పుడు చేపట్టలేదు. అది అందులో హైదరాబాద్ మెట్రో దేశం మొత్తం మీదనే అన్నిటికన్నా వెరీ సక్సెస్ఫుల్ ఫార్ములాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేట్ పార్టిసిపేషన్ చాలా సక్సెస్ఫుల్ ఫార్ములాతో విజయవంతంగా ఇంత ప్రారంభించినటువంటి కొద్ది రోజులకే ఇంతగా రద్దీ ఉండి ఇంతగా నడిచినటువంటి మెట్రో రైలు దేశంలో మరొకటి లేదు. అయినప్పుడు కూడా ప్రయాణికులు దాని ప్రస్తుత పథకం విస్తరణ కానీ, అదనపు బోగిలు ఏర్పాటు చేయడానికి కానీ, దీన్ని విస్తరణ కానీ కేంద్రం లభించట్లేదు. ఇప్పుడు మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు ప్రతిపాదన పంపించినప్పుడు కేంద్రం ఏం చెప్పిందంటే రాష్ట్రానికి, అది ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోకి టేకన్ ఓవర్ చేసేస్తే దాని ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, పరిశీలిస్తాం డిపిఆర్ అని అన్నారు. కేంద్రం చెప్పిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో ప్రాజెక్టు రైల్ ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం చేతిలోకి తీసేసుకుంది. అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ డిపిఆర్ పంపించినా కూడా ఇప్పటి వరకు ఏం ఉనుకులేదు, పలుకులేదు కేంద్రం నుంచి. అదే ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో కేంద్ర ప్రభుత్వం పార్టిసిపేషన్ కూడా ఉంది. ప్రధానమంత్రి స్వయంగా దాన్ని ప్రారంభించారు.
అక్కడ ఒక మంచి ఫార్ములాతో కలిసి ప్రైవేట్ ప్రభుత్వము పబ్లిక్ కలిసి ప్రభుత్వము ప్రైవేట్ కంపెనీ కలిసి ప్రారంభించినటువంటి మొదటి మెట్రో రైలు ఇది. ఇది విజయవంతంగా సాగింది. మరి దాన్ని ఒక మోడల్‌గా దేశంలో అభివృద్ధి చేయకుండా దాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసినప్పుడు కూడా దాంట్లో చేసినప్పుడు ఏమన్నా ఇబ్బందులుంటే చర్చించాలి, చేర్పులు మార్పులు చేయాలి. అలా చేయకుండా దాన్ని వాయిదా వేసుకురావటం అంటే కేవలం రాజకీయ ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల విషయంలో రాజకీయ ప్రాధాన్యతలు తప్పితే మిగతా ఉండట్లేదు. మరి తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అధికార బీజేపీకి 9 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి సంబంధిత మంత్రులను కలిసి ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ముఖ్యంగా మెట్రో రైల్ విషయంలో కానీ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ కలిసి వీళ్ళు త్వరితగతిన వాటిని ఆమోదించాలని దాని సమస్యలు ఉంటే పరిష్కరించాలని వీళ్ళు కోరినటువంటి దాఖలాలు కనిపించలేదు. ముఖ్యమంత్రి స్వయంగా అడిగారు. మంత్రి కిషన్ రెడ్డిని ఇద్దరం కలిసి వెళ్ళి కేంద్రాన్ని మనం అడుగుదామని స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నా కూడా అటు నుంచి స్పందన వచ్చినట్టు లేదు. ఇది వీళ్ళెవరు కూడా కేంద్రాన్ని వెళ్ళి బీజేపీ ఎంపీలు ఎవరు కూడా కేంద్రాన్ని వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిలదీసేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ లేనట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఇన్నిసార్లు కేంద్ర మంత్రులను అడిగినా కూడా కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించట్లేదు అంటే 2 కారణాలు ఉన్నాయని మనకు అనిపిస్తోంది. ఒకటి, వీళ్ళ మాట ప్రధానమంత్రి దగ్గర చెల్లుబాటు కావటం లేదా, లేదంటే కనుక రాష్ట్రానికి ప్రాజెక్టులు కేంద్రం ఇవ్వటం వీళ్ళకి ఇష్టం లేదా. ఈ రెండిట్లో ఏది ఉంటుంది? అంటే వీళ్ళకి ఇష్టం లేదని అంటానికి వీల్లేదు. వీళ్ళు కూడా ప్రాజెక్టులు వస్తే తమ ఘనత అని చెప్పుకొని ప్రచారం చేసుకోవడం వీలుంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్కీముల కింద రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులన్నీ కూడా మేమే తెస్తున్నామని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అనేకటువంటి వరంగల్లో ఎయిర్పోర్ట్ వచ్చినా కూడా మోడీ గారి తెలంగాణకు ఇచ్చిన వరం అని ఈ 12 ఏళ్లలో 13 లక్షలు తెలంగాణకు ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణకి పథకాలు వస్తే స్కీమ్స్ వస్తే నిధులు వస్తే వీళ్ళు సంతోషించే వాళ్ళే, ప్రచారానికి ఉపయోగపడేదే కానీ కేంద్రాన్ని విషయంలో పథకాల విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ నిలదీసేటువంటి గట్టిగా అడిగేటువంటి చొరవ గాని సాహసం గాని వీళ్ళెవరికి లేదని మనకి స్పష్టం అవుతుంది. అంటే కేంద్ర మంత్రుల మాట ప్రధానమంత్రి దగ్గర చెల్లుబాటు కావట్లేదు అనుకోవచ్చా? చెల్లుబాటు వాళ్ళకి కేవలం కేంద్రం అనేది రాజకీయ అవసరాలు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న ముందు అనేక ప్రాజెక్టులు ఏమైనా కూడా ఎన్నికలు వస్తున్నా ఆ రాష్ట్రంలో ముఖ్యంగా బీహార్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ అక్కడ ప్రాంతీయ పార్టీల యొక్క మద్దతు మీదనే కేంద్రంలో ప్రభుత్వం యొక్క మనుగడ ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళు కూడా గట్టిగా డిమాండ్ చేస్తే వాటిని ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు ప్రాజెక్టులు కూడా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని అనేక మార్పులు చేర్పులు చేసి కుదించేసి వాటిని మార్పు చేసి ఇప్పుడు ఇస్తున్నాయి. అది కూడా ఎమ్మటే ఆమోదించాలని చెప్పలేము అక్కడ. ఎందుకంటే అక్కడ నేరుగా బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి ఈ విషయంలో అక్కడ రాజకీయ ఒత్తిళ్ల వలన కేంద్ర ప్రభుత్వానికి తప్పపోవచ్చు. అటువంటి ఒత్తిడి తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎదురుకాట్లేదు కాబట్టి అలాంటి రాజకీయ అవసరాలు కూడా ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు కాబట్టి వాటికి అంత రాజకీయంగా ప్రధానమైనటువంటి అంశం కాకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే తామే అని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈ రోజు ధర్మపురి అరవింద్ అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. బట్ ప్రాజెక్టులు ఇన్ని పెండింగ్ లో ఉండగా కేంద్రం రేపు ప్రజలకు వీళ్ళు ఓట్లు ఎలా అడుగుతారు అసలు? అంటే ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉంది. దక్షిణాది ఇప్పుడు దేశం మొత్తం కూడా దాదాపుగా బీజేపీ వల్ల విజయ ప్రపంచనాలు ఇస్తుంది. దక్షిణాది మీదే అక్కడ అడుగు పెట్టలేకపోతుంది. దక్షిణాదిలోనే వాళ్ళ ఒక ఎన్డీఏ ప్రభుత్వం తప్పితే దక్షిణాదిలో నేరుగా బీజేపీ ప్రభుత్వం ఎక్కడ లేదు. కాబట్టి ప్రాజెక్ట్ మళ్ళీ కర్ణాటకలో ప్రభుత్వం తెలంగాణ మీదే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా కేంద్రీకరించుతుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో కూడా కేంద్రీకరిస్తారు. రేపు ఎన్నికల ముందు అనేక పథకాలతో అనేకటువంటి హామీలతో బీజేపీ ముందుకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారో మనం చూద్దాం. కానీ ఇప్పుడు ఎమ్మటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా వాళ్ళకి వీళ్ళ పథకాలను కానీ నిధులు కానీ కేటాయించేటువంటి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా
అనేకటువంటి ఒత్తిడిలో సమస్యలతో ఉంది వాళ్ళకి. వాళ్ళ దగ్గర కూడా నిధులు అంత ఉదారంగా కేటాయించే స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి ఈ విషయంలో ఉన్నాయని మనం అనుకోవాలి. అంటే ఇప్పుడంతా ఊరికనే ఉండి ఏడాది అయిపోయిన తర్వాత అంటే ఎన్నికల సంవత్సరంలో తెలంగాణకు నిధులు కానీ లేదా పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఒక వరదలాగా పారుతాయి అనేటువంటి అనుమానం మీకు ఏదైనా భావన ఉన్నారా మీరు? తప్పనిసరి కనీసం వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలోనే ఇస్తారు వాళ్ళు. అనేక స్కీమ్‌లు ఇస్తారు. కొత్తగా ఇప్పటికే అనేక హామీలు ఇచ్చారు తెలంగాణలో. అదే. నిమ్స్ తెలంగాణలో అది పూర్తిగా వస్తుంది. ఇంకా అనేకటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల గురించి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్‌లో కొత్తగా విమానాశ్రయం రాబోతుంది. దానికి కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ అవును. విధంగా అది తప్పనిసరిగా తెలంగాణ మీద వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి దక్షిణాదిన తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు గాని, పథకాలు గాని, పరిశ్రమలు గాని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ ధాన్యం కొనటం లేదు. 75 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం కొనాల్సి ఉంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించాల్సి ఉంటే ఆ పని చేయటం లేదు. కాబట్టి కాబట్టి తెలంగాణ ప్రభుత్వమే ఆ ధాన్యం అంతా సేకరించి తీసుకుపోయి కేంద్ర మంత్రి ఇంటి ముందు కుప్పలుగా పోస్తామని రేవంత్ రెడ్డి స్వయంగా బహిరంగ సభలోనే ప్రకటించారు. మరి ధాన్యం కూడా ఎందుకు సేకరించట్లేదు? ఇది ఈ విషయంలో అటు బీజేపీ నాయకులు గాని, రేవంత్ రెడ్డి గాని పరస్పర భిన్నమైనటువంటి ప్రకటనలు ఇస్తున్నారు. వాళ్ళ వాస్తవాలేంటో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఆయన చాలా అనుభవజ్ఞులైన సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన చెప్పాలి ఇది. అక్కడ ఎక్కడ సమస్య ఏమిటో. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి పరిష్కరించుకుంటున్న ప్రయత్నం చేయాలి. ఈ విషయం మీద రేవంత్ రెడ్డి గారు కూడా ఒక డెడ్‌లైన్ ఇచ్చారు. ఈ జూన్ 15 తర్వాత ఈ విషయం నేను తెలుసుకుంటాను అది ఇది అని. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా సరే రైతుల విషయంలో, ధాన్య సేకరణ విషయంలో ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం ఎత్తుకోవటం. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు ధాన్య సేకరణ కేంద్రాలకెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి అని అక్కడ సరిగ్గా జరగట్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శలు చేశారు. వాళ్ళు కేంద్రం సిద్ధంగా ఉన్నా కూడా రాష్ట్రమే తగిన విధంగా ఏర్పాట్లు చేయట్లేదు, ధాన్య సేకరణ చేయట్లేదని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఎవరేం చేస్తున్నారు, వాస్తవాలు ఏమిటి అనేది కేంద్రం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కిషన్ రెడ్డి ఏమో కేంద్ర మంత్రి హోదాలో ధాన్యం సేకరణకు కేంద్రానికి సంబంధం లేదని ప్రకటించాడు. కానీ ఆ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్రమే సేకరిస్తోందని ఆయన చెప్తున్నాడు. అసలు ఏది కరెక్ట్? వాళ్ళలో కూడా అంత భిన్న ఆలోచనలు, భిన్న ప్రతిపాదనలు, ప్రకటనలు వస్తున్నాయి. ధాన్య సేకరణ అది ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా జరుగుతుంది. కేంద్రం చేసినా, రాష్ట్రం చేసినా కూడా ఫుడ్ కార్పొరేషన్ ఇండియానే నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళే నేరుగా కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అది జాప్యం జరగకుండా రైతులు తొందరగా అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినా కూడా వాళ్ళు మళ్ళీ ఫుడ్ కార్పొరేషన్ ఇవ్వాల్సింది. ఫుడ్ కార్పొరేషన్ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ, ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ ఆ బియ్యం అంతా కూడా వెళ్తుంది. కాకపోతే అసలు కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ గతంలో 3-4 సంవత్సరాల పాటు ఫుడ్ కార్పొరేషన్ దగ్గర ఆహారం నిల్వలు ఉంటాయి, గోధుమలు కానీ, బియ్యం కానీ. ఇవాళ క్రమంగా నిల్వలు తగ్గి ఫుడ్ కార్పొరేషన్ ప్రైవేటైజ్ చేయాలని, ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పాలని, అదాని అంబానీకి అప్పచెప్పాలని ప్రయత్నాలు కూడా ఇవాళ జరుగుతున్నాయి. ఫుడ్ కార్పొరేషన్ కార్యక్రమాల్లో కూడా దానికి దాదాపు కుంచుకుపోతున్నాయా అనేటువంటి అభిప్రాయం మనకు కలుగుతుంది. కానీ ధాన్యం సేకరణకు కేంద్రానికి సంబంధం లేదు, కేంద్రం సేకరించదని మరి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఎలా చెప్పారో అర్థం కావట్లేదు ఎవరికి. మంత్రులు అదే ఇప్పుడు రాష్ట్రం కొనుగోలు చేసిన ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్రం ఎంఎస్పి ప్రకటించిందంటే కనీస మద్దతు ధర ఒక పంటకు ప్రకటించి కేంద్రం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించవు. వీళ్ళు కేవలం కేంద్రం ప్రకటించినటువంటి మద్దతు ధర కన్నా ఎక్కువ ఇస్తాను, బోనస్ ఇస్తారు, ఈయన బోనస్ ఇస్తామన్నారు, ఎక్కువ ధర ఇస్తామని చెప్పి అదనపు ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలు భరించవచ్చు. ఒక ప్రకటించిన తర్వాత ఆ ధరకి మార్కెట్లో ధాన్యం కానీ ఏ ఆహార ఉత్పత్తులైనా సరే పంటలు కనుక కొనుగోలు
జరగకపోతే కొనుగోలు అవకాశం లేకపోతే వాటిని కొనుగోలు చేస్తుంటే చట్టపరమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఉంటుంది. ఆ విధంగా గోధుమలు గానీ, లేకపోతే ధాన్యం గానీ, లేకపోతే కా పత్తి గానీ, పసుపు గానీ ఇలాంటి అనేక విషయాలు మార్కెట్ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలే చేస్తుంటాయి. పొగాకు గానీ. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పి ప్రకటించేది కేంద్రం కాబట్టి అది కేంద్రం బాధ్యత అది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉమ్మడిగా వ్యవహరించాలి. ఒకరు నిందలేసుకోవటం వలన రైతులకు ఇబ్బందులకు గురి చేసి వీళ్ళిద్దరూ కూడా తమ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనే అనుమానం కలుగుతుంది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయాలతో గానీ, నరేంద్ర మోడీ వైఖరితో గానీ కేంద్రం తెలంగాణ విషయంలో వివక్ష చూపిస్తోంది అన్న దానికి ఆధారాలు దొరికినట్లేనా? అది వివక్ష ఇదంతా కేంద్ర ప్రభుత్వంకి ఇవన్నీ కూడా ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ రాజకీయమైనటువంటి ప్రయోజనాలు గానీ, అంశాలు గానీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు వ్యవహరిస్తుంటాయి. తమ రాజకీయ అవసరాలను బట్టి ప్రభుత్వాలు పథకాలు గానీ, నిధులు గానీ ఉంటాయి. ఏ విధంగా రాజకీయ ఒత్తిళ్లు కూడా పనిచేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి టీడీపీ, జనసేన ఎంపీల యొక్క మద్దతు ప్రభుత్వం మనక్కడికి అవసరం కాబట్టి వాళ్ళ యొక్క డిమాండ్‌లు గానీ, కోరికలు గానీ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా రేవంత్ రెడ్డి ఏ మేరకు కేంద్రం మీద ఒత్తిడి తెస్తారు, ఒత్తిడి తెచ్చి సాధించుకుంటారు. లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ కలిసి ఇప్పుడు తమిళనాడు గానీ, కర్ణాటక గానీ కొన్ని రాష్ట్రాలు చూస్తే అంటే అక్కడ కేరళ గానీ రాజకీయ సంబంధం లేకుండా అక్కడ ఎంపీలంతా కలిసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడైతే అసలు మనం ఒకరినొకరు పలకరించుకునేటువంటి పరిస్థితులు లేవు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్‌లో గానీ దురదృష్టవశాత్తు ఉమ్మడిగా రాష్ట్రానికి చెందిన ఎంపీలు గానీ అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వాటిని మన్నించి తగినటువంటి నిధులు గానీ, పథకాలు గానీ ఆమోదించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయాలు చూసుకుంటేనేమో కేంద్రం తెలంగాణ విషయంలో వివక్ష చూపిస్తోందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది. అయితే భవిష్యత్తులో ఉన్నా సరే ఇటువంటి అపవాదులు లేదా ప్రచారము, ఆరోపణలు ఏదైనా కానివ్వండి వాటిని తొలగించుకునేందుకు కేంద్రం తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నిధులు, ఇవ్వాల్సినటువంటి అనుమతులన్నింటినీ ఇచ్చి ప్రాజెక్టులకు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని మనం అందరూ ఆశిద్దాం. మరోసారి మరొక అంశంతో మళ్ళీ మనం చర్చిద్దాం. నరేంద్ర గారు, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.